హలో, అత్యంత వేగంగా చాలా పాపులర్గా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమైనా ఉంది? ఇటు యూత్ నుంచి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, దాదాపు రిటైర్డ్ పీపుల్ వరకు కూడా ఆదరిస్తోంది, బాగా వాడుతున్నది సోషల్ మీడియా ఏదైనా ఉంది అంటే ఇన్స్టా అని చెప్పక తప్పదు. మరి యూత్ అయితే చెప్పక్కర్లేదు, విపరీతంగా ఇన్స్టా వాడుతూ ఉంటారు. మరి ఈ ప్లాట్ఫామ్ రోజు రోజుకి కూడా దీనికి విపరీతంగా ఆదరణ పెరిగిపోతోంది, మనం చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్ అయితే చాలా ఎత్తున ఇన్స్టాగ్రామ్కు బాగా సర్వీసెస్ ఉపయోగించుకోవడం కాదు, వాళ్ళ వీడియోలు పెట్టడం కాదు, అడిక్ట్ అయిపోతున్నారని కూడా చెప్పచ్చు. మరి యూత్ అంతా కూడా తమ నీడ్స్కి అనుగుణంగా ఇన్స్టాలో వస్తున్న ఫీచర్లే దీనికి మళ్ళీ కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇన్స్టా నుంచి ఎంత మంచి జరుగుతుందో కూడా చెడు కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువైపోతోంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే టీనేజ్ యూజర్స్ కానీ అలాగే చిన్నారులు కూడా వాళ్ళకి తెలియకుండానే ఆ అసభ్యకరమైన కంటెంట్ను చూడాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది. తక్కువ వయసున్న వాళ్ళను గుర్తించడానికి నడుం బిగించింది ఇన్స్టాగ్రామ్. అంటే తప్పుడు క్రెడెన్షియల్స్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్తో లాగిన్ అయిన వారిని గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నారు. ఇక్కడ కూడా ఏఐ చాలా కీలక భూమిక పోషిస్తుందన్నమాట. ఈ కొత్త ఏఐ టూల్ సహాయంతో అడల్ట్ క్లాసిఫైయర్ పేరుతో ఉపయోగించనున్నారు వీళ్ళు. అయితే దీంతో యూజర్స్ ఏజ్ను చాలా ఎగ్జాక్ట్గా తెలుసుకొనున్నారు. అయితే యూజర్స్ అసలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, అలాగే ఏ వయసు వాళ్ళు యూజర్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు, అలాగే ఎలాంటి కంటెంట్ను షేర్ చేస్తున్నారు, ఇలాంటి అంశాలపై చాట్ చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని ఈ ఏఐతో తెలుసుకోనున్నారన్నమాట. సో వీటన్నింటినీ పరిగణలో తీసుకుని యూజర్ వయసు ఎంత అనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ఒక అంచనా వేస్తుంది. ఒకవేళ యూజర్ కనుక 18 years లోపు వయసున్న టీనేజర్గా తేలితే వెంటనే ఆ అకౌంట్ను టీన్ అకౌంట్గా మార్చేస్తారనమాట. దీంతో వెంటనే ప్రైవసీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. మరి ఇన్స్టా తీసుకొస్తున్న ఈ సరికొత్త ఏఐ టూల్ సహాయంతో ఏ యూజర్ ఎలాంటి కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు అనేది ఏఐ ఖచ్చితంగా డిసైడ్ చేస్తుందంటున్నారు. మరి ఈ న్యూ ఫీచర్ను వచ్చే ఏడాది నుంచి కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ తెలియజేస్తోంది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా అడల్ట్ కంటెంట్ను కంట్రోల్ చేయడంలో ఈ కొత్త ఏఐ ఫీచర్ ఎంతో యూజ్ అవుతుందని మెటా కూడా అభిప్రాయపడుతోంది. ఎందుకంటే దాన్ని నిర్వహించేది ఇదే కాబట్టి. ముఖ్యంగా చిన్నారుల మెంటల్ హెల్త్పై అంటే మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ఎఫెక్ట్ పడుతోందని కూడా వరల్డ్ వైడ్గా ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతానికి. మరి ఈ తరుణంలో ఇన్స్టా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక అద్భుతమైన ఏ టూల్ ఉపయోగించి ఈ వేరియేషన్ కూడా చూపించనుంది అతి త్వరలో. దీనివల్ల చాలామంది చిన్నారులు కానీ అలాగే టీనేజర్స్ కూడా వారికి అవసరం లేనివి ఖచ్చితంగా చూడక్కర్లేదు అనేది మాత్రం తెలియవచ్చుతోంది.